ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను జరిపించారు. అమ్మవారికి అభిషేకము, తదనంతరం సహస్రనామం, కుంకుమార్చన, అమ్మవారికి విశేషంగా పంచామృతాల పండగ, పుష్పార్చన కార్యక్రమం, పుష్పాలంకరణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరిపించారు. రోజు అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఉదయాన్నే అమ్మవారికి అభిషేకము, తదనంతరం సహస్రనామ కుంకుమార్చన, అమ్మవారికి విశేషంగా పంచామృతాల పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమము, అదేవిధంగా పుష్పార్చన కార్యక్రమము, పుష్పాలంకరణ అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా మరి కాసేపట్లో చండీ హోమం కార్యక్రమం కూడా జరగబోతుంది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. వనదుర్గా మాతాకి జై.